తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్స్ కొరకు చేరుతున్నాడు. సో ఇది కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, హార్వర్డ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే లీడర్షిప్ 21st సెంచరీ క్యావోస్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కరేజ్. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంది. 5 ఖండాల నుంచి 20 దేశాలకు చెందిన వారు అటెండ్ అవుతారని. అంటే ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్లో కూర్చుంటాడు, క్లాసెస్ వింటాడు, హోంవర్క్ చేయాలట, అలాగే అసైన్మెంట్లు కూడా రాయాలట. తర్వాత ఇతర పార్టిసిపెంట్స్తో కలిసి గ్రూప్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ను మళ్ళీ క్లాస్లో ప్రజెంట్ చేయాలి కూడా. సో ఈ విల్ బి ఏ న్యూ అవతార్ ఈ 1 వీక్ జనవరి చివరిన. సో ఇప్పటికే రాజకీయంగా కేసీఆర్తో కబడ్డీ ఆడడం, మెస్సీతో ఫుట్బాల్ ఆడడం, ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం. సో రేవంత్ రెడ్డి నోస్ ది ఆర్ట్ ఆఫ్ రీచింగ్ అవుట్ టు న్యూ జనరేషన్. జెన్జీని రీచ్ కావటానికి బహుశా రాహుల్ గాంధీ కన్నా చాలా క్రియేటివ్గా రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుంది. ఈ ప్రోగ్రామ్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్లో లీడర్షిప్ ప్రోగ్రామ్ హాజరు కాలేదు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ. సో హార్వర్డ్ యూనివర్సిటీ భవనాల ముందు నిలబడితేనే ఆ స్ఫూర్తి, ఇందులో చదువుకునే అవకాశాలు రాలేదాయే అని అనిపించింది.